నమస్తే. మార్కెట్లోకి కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కీలక దశకు చేరింది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించిన అధికారులు తాజాగా గడువు పొడిగించారు. ఇప్పటికే మద్యం ధరల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు ఏప్రిల్ తొలి వారంలో కొత్త బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలపైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపుపైన అధికారుల ప్రతిపాదనలపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో నూతన మద్యం బ్రాండ్లకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 15 వరకు గడువు ఇవ్వగా తాజాగా గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా టీజీబీసీఎల్కు 39 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. టీజీబీసీఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాలలో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యతా ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా, మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవు అనే నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో జతపరచాలి అని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది. టీజీబీసీఎల్ కోరిన విధంగా సర్టిఫికెట్లను జత చేయడానికి సమయం పడుతూ ఉండడంతో దరఖాస్తులకు గడువు పెంచాలి అనే అభ్యర్థనలు వచ్చాయి. దీంతో కంపెనీల అభ్యర్థన మేరకు ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో గతంలో ఏపీ వాసులు ప్రముఖ బ్రాండెడ్ మద్యం కొనుగోలు చేసేవారు. తాజాగా ఏపీలో 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి రావడంతో ఈ తరహా అమ్మకాలు తగ్గిపోయాయి. ఏపీతో పాటుగా పలు రాష్ట్రాలలో 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి రావడంతో పెరిగిన అమ్మకాలు, ఆదాయం పైన తెలంగాణ ఎక్సైజ్ శాఖలోనూ చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే మద్యం ధరల పెంపు కోసం అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త ధరలతో అమ్మకాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సరిహద్దు ప్రాంతాలలో తగ్గిన అమ్మకాల కారణంగా రాష్ట్ర మద్యం ఆదాయం దాదాపు 1000 కోట్ల మేర తగ్గినట్లు చెబుతూ ఉన్నారు. ఇక తెలంగాణ కంటే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ 210 రూపాయలు, ఫుల్ బాటిల్ 840 రూపాయలు ఉంటే ఏపీలో క్వార్టర్ 230 రూపాయలు, ఫుల్ బాటిల్ 920 రూపాయలుగా ఉంది. క్వార్టర్పై 20, ఫుల్ బాటిల్పై 80 అదనపు ధర ఉంది. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. క్వార్టర్పై 20, బీరుపై 10 రూపాయలు ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏ బ్రాండ్ మద్యం ధర ఏ మేర పెంచాలి అనే అంశంపైన వివరాలు సమర్పించారు. ఈ ధరల విషయంలో ప్రభుత్వం ఏ మేర పెంచేందుకు అనుమతి ఇస్తుంది అనేది స్పష్టత రావాల్సి ఉంది.